నంద్యాల బహిరంగ సభలో ప్రతిపక్ష నేత జగన్ ఉన్మాదిలా ప్రవర్తించాడని మంత్రులు తెదేపా నేతలు దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉండే నంద్యాల వాతావరణం జగన్ రాకతో కలుషితమైందని మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు మండిపడ్డారు. అధికారం లేకుండానే నడి రోడ్డుపై కాల్చాలని మాట్లాడిన వ్యక్తి అధికారంలోకొస్తే ఏం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. 40 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవిత అనుభవం ఉన్న చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడిపై విమర్శలు చేసే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. అధికారం దక్కలేదనే అక్కసుతో గత 3.5 ఏళ్ల నుంచి చంద్రబాబును పనికిమాలిన భాషలో తిడుతున్న జగన్ రాష్ట్రానికి ఓ ఉన్మాదిలా తయారయ్యాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏదో ఎన్నికల సందర్భంలో మాట్లాడడం కాదు, 3.5 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. చాలా అవహేళన. చంద్రబాబు నాయుడిని చెప్పులతో కొట్టండి, ఓహో చెప్పులొద్దంట చీపుర్లతో కొట్టండి, అవసరమైతే నేనే వచ్చి కాలర్ పట్టుకుంటాను, నేనే కాలర్ పట్టుకొని లాగుతానని పనికి మాలినటువంటి భాష, ఒక సామాన్య పౌరుడు కూడా ఆడనటువంటి మాట ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఏమనాలో ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజానీకానికి, ఈరోజు నంద్యాల ప్రజానీకానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు సమాజానికి చీడ పురుగులు లాంటి వారు. ఇటువంటి వ్యక్తులు మన పిల్లల భవిష్యత్తుకి నాశనం చేసినటువంటి వాళ్ళు. వీరిని అప్రమత్తంగా ఉండి తరిమి కొట్టాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి కోరుతూ, మాట్లాడిన భాష, అతను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అతన్ని జైల్లో పెట్టి శిక్షించాల్సినటువంటి మాటలు. భారతీయ శిక్షా స్మృతి ప్రకారం అది నేరం అని తెలిసే మాట్లాడాడు ఆ మనిషి. అంటే ఈ రోజున ఏదన్నా ప్రభుత్వ పరంగా చర్య తీసుకుంటే దాన్ని ఒక రాజకీయం చేయాలని, కానీ మేము మాత్రం ప్రభుత్వ పరంగా ఏ చర్య తీసుకోబోవట్లేదు, ప్రజలకే వదిలిపెడతా ఉన్నాం. జగన్ మనస్తత్వాన్ని ప్రజలు మరింతగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఎంత భయంకరమైనటువంటి మానసిక పరిస్థితి అంటే స్వయంగా తండ్రే జగన్మోహన్ రెడ్డిని దూరంగా పెట్టినటువంటి పరిస్థితి. కన్న కొడుకుని రాజకీయాల్లో ఉన్నంతకాలం నువ్వు నా పక్కన ఉండొద్దు, నువ్వు ఈ రాష్ట్రంలో ఉండొద్దు, దూరంగా ఉండు అనంటే బెంగళూరులో పెట్టి పెంచినటువంటి పరిస్థితి అంటే ఎంత భయపడితే రాజశేఖర్ రెడ్డి గారు ఆ పని చేశారు అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం ఊహాజనితమైనటువంటిది కాదు. స్వయంగా తల్లి విజయమ్మ గారు రోసయ్య గారితో మాట్లాడినటువంటి మాటలు.